డిజైర్స్ మేనిఫెస్టేషన్ ఇంకా ఫాస్ట్‌గా ఎలా అవ్వాలి? అనుకున్నది సాధించడం ఎలా అని ఒక క్వెషన్ అడిగారు. ఓకే. మనము గుడాకేశ ధ్యానంలో అంటే అనుకున్నవన్నీ సాధించే పవర్ ఉంటుంది. మీరు ఏది కావాలో అది నాకు ఇది కావాలి అనుకుంటే అది నెరవేరిపోతూ ఉంటుంది. ఓకే. అయితే అట్ ద సేమ్ టైమ్ అంటే నేను అనుకునే వాటిలో మంచి విషయాలు అనుకోండి, లోక కళ్యాణం గురించి అనుకోండి, మీరు అనుకున్న వాటిలో కూడా ఆహ్, 10 మందికి మంచి చేయకపోయేదో అనుకుంటూ ఉండండి ఎక్కువగా. అది మీకు కూడా మంచి చేకూరుస్తది. అదే బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా? ఆహ్, స్వార్థపూరితంగా అంటే మనకు కావాల్సినవి అనుకోవడం కన్నా కూడా మన స్వార్థంలో అందరి విశ్వ కళ్యాణం కూడా కలిపి అనుకుంటే బావుంటుంది. హ్మ్. మనకేదైతే మనకు రూ. 10 రావాలనుకోండి. నేను ఏమనుకోవాలి? ఈ రూ. 10 మనకు కావాలి. నేను ఒక రూ. 90 ఓకే. ఆహ్, ఈ విశ్వ కళ్యాణానికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రూ. 90 నేను గుడాకేశ ప్రోగ్రామ్‌కి స్పాన్సర్ చేసేంత గొప్ప పొజిషన్‌లో ఉండాలి అనుకోవాలన్నమాట. ఓకేనా? ఎగ్జాంపుల్. ఎందుకంటే అప్పుడేంటంటే అప్పుడు ఆటోమేటిక్‌గా మనకు ఒక రూ. 100 వస్తే నాకు రూ. 90 గుడాకేశ స్పాన్సర్ చేసి ఒక రూ. 10 మనం వాడుకునేట్టుగా అలానే ఇది ఎంతైనా అయ్యుండొచ్చు. ఓకే. ఇప్పుడు ఎందుకు 90 ఎందుకు నాకు రూ. 10 కావాలనుకుంటే నాకే డైరెక్ట్‌గా రూ. 10 రావాలనుకోవచ్చు కదా! నాకు రూ. 100 రావాలి. అంటే రూ. 90 గుడాకేశకి ఇచ్చేటట్టుగా ఎందుకు అనుకోవాలి అంటే దీనికి హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది. ఓకేనా? సో, పోనీ రూ. 20 రావాలనుకుంటే రూ. 10 గుడాకేశకి ఇవ్వచ్చు. రూ. 10 నా దగ్గర ఉంచుకోవచ్చు కదా! అసలు నాకు రూ. 11 రావాలి. ఒక రూపాయి గుడాకేశకి ఇచ్చి రూ. 10 నేను ఉంచుకోవచ్చు కదా! అనుకుంటారు చాలామంది. ఇదే ఎంత చిన్నగా ఆలోచించడం అన్నమాట. ఇదే అనుకుంటారు చాలామంది. 1% ఇద్దాం అనుకుంటారు. 1% ఇద్దాం అనుకుంటే 1% ఎనర్జిటిక్‌గా అంత 1% స్పీడ్ తోటే అవుతుందన్నమాట. ఓకే. చాలామంది ఇదే నాకు ఒక అనుకున్న పనైతే దానిలో 1% రూ. 1 ఇద్దాం అనుకుంటారు. రూ. 1,00,000 వస్తే ఒక ఓ రూ. 1000 ఇద్దాం. లేకపోతే ₹1,00,00,000 వస్తే ఒక రూ. 1000 ఇద్దాం అనుకుంటారు. అట్లా అనుకుంటారన్నమాట. 1% అంటారు గానీ 1% అంటే లక్షకు రూ. 1000 ఇవ్వాలి. రూ. 100కి రూపాయి ఇవ్వాలి. కానీ లక్షకు రూ. 100 లక్షకు రూపాయో అంటారన్నమాట. 100కు రూపాయి ఇవ్వాలి. కానీ అలా అన్నమాట. అలా ఇంటెలిజెంట్‌గా అనుకుంటారు. నేను ఒక రూపాయి ఇస్తున్నా కదా! అని. అది అలా కాదు. మనం ఇవ్వడంలో పొదుపు పెట్టుకోవద్దు. ఓకేనా? చాలా ఇంటెలిజెంట్‌గా ఆలోచించినట్టు అనుకుంటారు. అవునంటే కానీ యూనివర్సల్ ఇంటెలిజెన్స్‌ని కనుగప్పి ఏం చేయలేము మనం. ఓకేనా? యూనివర్సల్ ఇంటెలిజెన్స్ చాలా గొప్పది. ఎంతగా గొప్పగా ఇవ్వాలనుకున్న వాళ్ళు అంత గొప్పగా ఎదుగుతున్నారు. ఫస్ట్ నుంచి గూడా. ఓకేనా? సో, చక్కగా గొప్ప వర్క్స్ చేయాలి అనుకుంటూ ఉండాలి. హృదయపూర్వకంగా అనుకోవాలి మళ్ళీ అది గూడా. ఏదో లాజికల్‌గా కాదు. హృదయపూర్వకంగా అనుకోవాలి. మనకు బ్రహ్మానంద స్థితి, బ్రహ్మ జ్ఞానము రావాలి. అందరికీ బ్రహ్మజ్ఞానం ప్రాప్తించాలి. గుడాకేశ ద్వారా అనుకోవాలన్నమాట. లాస్ట్ యాడ్ చేయాలి. ఏమొచ్చినా కానీ ఆనందం అనేది అల్టిమేట్ ఫ్రెండ్స్. కాబట్టి ఏమనుకున్నా కానీ లాస్ట్‌లో ఈ బ్రహ్మానందం, బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం వస్తే బ్రహ్మానందం నిలిచి అలా సదా ఉండిపోదు. లేకపోతే బ్రహ్మానందం ఒకసారి వచ్చి వెళ్ళిపోయేది అలా కాదు కదా! సదా ఉండడానికి బ్రహ్మజ్ఞానం కావాలి. ఓకే. అని అనుకోవాలన్నమాట. బ్రహ్మజ్ఞానం అందరికీ కావాలి అనుకుంటే అనుకోవాలి. లాస్ట్‌లో అది యాడ్ చేయాలి. గుడాకేశ ద్వారా. అనుకుంటే అంటే అది ఇంకా బాగా యాడ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి మన కోరిక కోరుకుంటాం కానీ నెరవేరినా గాని సంతోషం ఉండదు. ఇంకేదో ఇంకేదో కొత్త కోరికొస్తది. అలా కాకుండా ఫైనల్‌గా ఆహ్, అలా అనుకోవాలి. తర్వాత ఆనందం రావాలి, బ్రహ్మానందం రావాలి అనుకోవాలి. అల్టిమేట్ ఆనందమే బ్రహ్మానందం. హ్మ్.